అయ్యగారు రేపు శని త్రయోదశిని విన్నాం. దాని ప్రత్యేకతలు ఏమైనా చెప్తారా? హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. రేపు త్రయోదశి తిథితో పాటు శనివారం వస్తుందండి. అంటే దానినే శని త్రయోదశి అంటారు. ఈ యొక్క శని త్రయోదశి అంటే ఏంటంటే ప్రత్యేకంగా నవగ్రహాలు ఉన్నటువంటి ఒక గ్రహమైనటువంటి శనీశ్వరికి సంబంధించినటువంటి ఆ తిథి కానీ ఆ వారం కానీ మరి ఆయనకు సంబంధించిన తిథి ఆయన ఇష్టవారం కాబట్టి ఆయనకు ఎవరైతే భక్తిగా ప్రీతిగా ప్రేమగా వాళ్ళ శక్తి కొలది ఆ యొక్క శని త్రయోదశి రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయంకి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి జననం జరిగినప్పుడు ఆయన లగ్న కుండలిలో ఈ యొక్క శని ప్రభావాలు ఉన్నా, అష్టమంలో శని ఉన్నా, ఆ యొక్క శని దోషం ఉన్నా, కొంతమందికి ఏంటంటే శని దోషం ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఎలా, ఇప్పుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, మరి శని ప్రభావం 7 ఏళ్ళు ఉంది 9 ఏళ్ళు ఉందని మన జాతకంలో వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క శనీశ్వరి యొక్క బాధలు తొలగిపోయి మరి ఆ యొక్క శనీశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలంటే శని త్రయోదశి రోజు ఎప్పుడైతే మామూలు రోజులో కంటే విశేషమైనటువంటి రోజు శని త్రయోదశి రోజు, అది ప్రత్యేకంగా శనీశ్వరికి సంబంధించింది కాబట్టి ఆ రోజు ఎవరైతే నల్ల నువ్వులతోటి ఆ శనీశ్వరికి అభిషేకం చేస్తారో, అదేవిధంగా నువ్వుల నూనె నువ్వుల నూనెతోటి అంటే తైలంతో తైలాభిషేకం చేస్తారో ఖచ్చితంగా శనీశ్వరి యొక్క అనుగ్రహం ఉండి వాళ్ళకి శనీశ్వరి యొక్క బాధలని తొలగిపోయి వాళ్ళు ఏ పని అనుకున్నా కానీ అది సక్రమంగా జరుగుతుందని, నిర్విఘ్నామంగా మంచిగా చక్కగా సాగుతుందని ఈ యొక్క శని త్రయోదశి యొక్క ప్రత్యేకత. అదేవిధంగా బ్రాహ్మణుడికి ఆ ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలం అంటే ఆ నల్ల నువ్వులు దానం ఇవ్వడం కానీ, అదేవిధంగా స్వామివారికి ఒక నల్లటి మేకు అంటే ఇనుము, ఆయనకి ఇనుముకి ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆ ఇనుము కూడా మనం ఎప్పుడైతే శనీశ్వరుడికి శని త్రయోదశి రోజు ఆ మేకు కానీ ఒక ఇనుము ముక్క కానీ దానం చేస్తామో మనకి ఇనుము నుంచి వచ్చేటువంటి ప్రమాదాలన్నీ కూడా అవి జరగకుండా మరి కాపాడుతారని శనీశ్వరి యొక్క మన అనుగ్రహం ఉండి ఆయన కాపాడుతుందని, ఇది కూడా శని త్రయోదశి రోజు చేసుకోవడం చాలా మంచిదండి. ఆ రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో, నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి విశేషమైనటువంటి శనీశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహానికి ప్రసిద్ధులు కావడానికి రేపు అనగా 13వ తారీఖు. అదేవిధంగా మనకి ఇది అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసంలో మరి బహుళ పక్షంలో వచ్చేటువంటి శని త్రయోదశి చాలా ఎక్కువ పవర్ఫుల్ అండి, ప్రత్యేకత కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పూజ చేసుకుంటే అందరికీ శుభాలు కలుగుతాయని ఈ యొక్క మీడియా ద్వారాగా మేము తెలియపరుస్తాం. థ్యాంక్ యూ అయ్యగారు.